మీట్ డాక్టర్ రైలన్ గ్రేస్. అయానా ఆస్కర్స్లో ఐమ్ జస్ట్ కెన్ పాట పాడట్లేదనుకుంటే అంతరిక్షంలో మానవజాతిని అంతం కాకుండా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం లేదు, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది ఆయన ఆస్ట్రోనాట్ కాదు. రెండోది తొనేపాటు వచ్చిన 2 క్రూమేట్స్ ప్రయాణంలోనే చనిపోయారు. సో ఇప్పుడీ ప్రపంచ భాగ్యధేయం అంతా ఒక్క మనిషి చేతుల్లోనే ఉంది. ఇదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కథ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్డ్. దీనిని ఫిల్ లార్డ్ అండ్ క్రిస్టఫర్ మిల్లర్ డైరెక్ట్ చేశారు. అండ్ మ్యాట్ డేమన్తో మార్స్ మీద బంగాళదుంపలు తినిపించిన ద మార్షియన్ ఆయనే దీనిని కూడా రాశారు. అసలు మానవజాతి అంతమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పాలంటే మన సూర్యుడు చనిపోతున్నాడు. కేవలం మన సూర్యుడే కాదు, ఈ గ్యాలక్సీలో ఉన్న ప్రతి స్టార్ కూడా. ఆస్ట్రోఫేజ్ అనే ఒక చిన్న ఏలియన్ మైక్రోబ్, దీని పేరుకి స్టార్ ఈటర్ అనే అర్థం, మన నక్షత్రాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మెల్లిమెల్లిగా తినేస్తుంది. దానివల్ల అవి డిమ్ అయిపోతున్నాయి. ప్రిడిక్షన్స్ ప్రకారం మరో 30 ఇయర్స్ లోపలి ఎర్త్ టెంపరేచర్ 10 నుండి 15 డిగ్రీస్ పడిపోతుంది. దానివల్ల కొత్త ఐసేజ్ వస్తుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరుగుతుంది అండ్ ప్రపంచంలో ఉన్న 1/4 పాపులేషన్ ఆకలితో చనిపోతారు. సో స్టేక్స్ చాలా ఎక్కువున్నాయి. కానీ ఒక్క స్టార్ మాత్రం దీని నుండి తప్పించుకుంది. అదే టైటీ. ఎర్త్ మీదున్న బ్రిలియంట్ మైండ్స్కి కూడా అర్థం కావడం లేదు అసలు ఆ స్టార్కి ఏమీ కాకుండా ఎలా ఉంది అని. ఇక్కడే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మొదలవుతుంది. టైటీ దగ్గర ఏం జరుగుతోందో కనుక్కోడానికి 3 ఆస్ట్రోనాట్స్తో ఒక స్పేస్ మిషన్. టైటీ ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదని తెలిస్తే మన సూర్యుడిని కూడా కాపాడుకోవచ్చు అని వాళ్ల నమ్మకం. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ స్టార్ మనకు 11.9 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే వెళ్లేవాళ్లకి ఇది ఒక 1 వే ట్రిప్ మాత్రమే, తిరిగి రావడం ఉండదు. మానవజాతి దగ్గర అంత దూరం అంత స్పీడ్తో వెళ్లే క్రాఫ్ట్ అసల్లేదు. కానీ సైంటిస్ట్స్ ఒక విషయం కనిపెడతారు. ఈ ఆస్ట్రోఫేజ్ మైక్రోబ్స్నే ఫ్యూయల్ లాగా వాడి స్పేస్ షిప్స్ని ఇన్సెయిన్ స్పీడ్స్తో పంపచ్చు అని. స్పిన్ డ్రైవ్ అనే డివైస్ని వాడి ఈ పవర్తో క్రూ తన డెస్టినేషన్ని 3 ఇయర్స్ 9 మంత్స్లోనే రీచ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వల్ల ఒక తలనొప్పి వస్తుంది. టైం డైలేషన్ వల్ల స్పేస్లో ఉన్న క్రూకి 3 ఇయర్స్ 9 మంత్స్ గడిచినా ఎర్త్ మీద మాత్రం అప్పటికే 13 ఇయర్స్ అయిపోతాయి. అంటే వాళ్ళు ఒకవేళ మిషన్ సక్సెస్ అయి తిరిగి వచ్చేసరికి ప్రపంచంలో 26 ఇయర్స్ గడిచిపోతాయి. ఇది చూస్తుంటే పూర్తిగా ఇంటర్స్టెల్లర్ వైబ్స్ వస్తున్నాయి కదా. మనం మొదటిసారి డాక్టర్ గ్రేస్ని చూసినప్పుడు ఆయన ఒక మామూలు మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్. మరి ఒక స్కూల్ టీచర్ దగ్గర మానవజాతిని కాపాడేంత తెలివి ఎక్కడిది? ఇక్కడే అవాస్ట్రాట్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ఫార్మర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఇప్పుడు ఈ ఆస్ట్రోఫేజ్ క్రైసిస్ని ఎదిరించే ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్కి హెడ్. అవాకి తన టీంలో ఒక స్పెషల్ సైంటిస్ట్ కావాలి, ఎవరైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తారో అండ్ మనం నిజమని నమ్మే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని కూడా ఛాలెంజ్ చేస్తారో అలాంటి వాళ్లే ఆమెకు కావాలి. డాక్టర్ గ్రేస్ పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఎందుకంటే ప్రతి జీవితానికి ఖచ్చితంగా వాటర్ ఉండాల్సిందే అనే డామినెంట్ థియరీని ఛాలెంజ్ చేస్తూ ఆయన ఒక పేపర్ రాశారు. దానికి సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా ఆయన్ను చూసి నవ్వింది. కానీ అవాకి కావాల్సింది అదే స్టబర్నెస్. ఎందుకంటే ఆస్ట్రోఫేజ్ మిస్టరీని క్రాక్ చేయాలంటే మన పాత పద్ధతులు పనిచేయవు. ఆస్ట్రోఫేజ్ గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. అవా ఇచ్చిన శాంపిల్స్ని రీసెర్చ్ చేసిన డాక్టర్ గ్రేస్ ఇది ఒక సింగిల్ సెల్డ్ ఏలియన్ ఆర్గానిజం అని కనిపెడతాడు. అంటే ఎర్త్ కాకుండా బయట కూడా జీవం ఉంది అని దీంతోనే కన్ఫర్మ్ అయింది. ఈ ఆస్ట్రోఫేజ్ సూర్యుడి నుండి ఎనర్జీని లాక్కొని తరువాత బ్రీడింగ్ కోసం కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న ప్లానెట్కి వెళ్తుంది. మన సోలార్ సిస్టంలో అలాంటి ప్లానెట్ ఒకటే ఉంది, అదే వీనస్. అందుకే ఇది సూర్యుడికి దగ్గర ఉన్న మెర్క్యూరీని వదిలేసి వీనస్ వైపు వెళ్ళింది. డాక్టర్ ఇరీనా పెట్రోవా కనిపెట్టిన ఈ ఇన్ఫ్రారెడ్ లైన్, దీనినే పెట్రోవా లైన్ అంటారు. ఇది సూర్యుడి నుండి వీనస్కి ఆస్ట్రోఫేజ్ వెళ్లే దారిని చూపిస్తుంది. నిజానికి డాక్టర్ గ్రేస్ ఈ మిషన్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఒరిజినల్ ఆస్ట్రోనాట్స్ యావో లీజియే, ఇంజనీర్ అవా ఇల్యుకినా అండ్ సైంటిస్ట్ మార్తా డ్యూబాయ్స్. కానీ లాంచ్కి కొన్ని రోజుల ముందే ఒక దారుణమైన ఎక్స్ప్లోజన్ జరిగి ఒరిజినల్ సైంటిస్ట్ అండ్ ఆమె బ్యాకప్ ఇద్దరూ చనిపోతారు. ఇంకా కొత్తవాళ్లకి ట్రైనింగ్ ఇచ్చే సమయం లేకపోవడం వల్ల అసలు ఈ సబ్జెక్ట్ మీద అంత పట్టు ఉన్న డాక్టర్ గ్రేస్నే వెళ్లాలి అని డిసైడ్ అవుతారు. తిరిగి రావడం అనే మాటలే లేని ఈ సూయిసైడ్ మిషన్కి డాక్టర్ గ్రేస్ మొదట ఒప్పుకోడు. కానీ అవాకి వేరే దారి లేదు. ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. డాక్టర్ గ్రేస్ తన సొంత ఇష్టంతో రాలేదు, ఆయనని బలవంతంగా మెమరీ వైపింగ్ డ్రగ్స్ ఇచ్చి మరీ ఈ హెయిల్ బేయీ షిప్లోకి ఎక్కించారు అని తర్వాత తెలుస్తుంది. ఈ కథ నాన్ క్రానలాజికల్ ఆర్డర్లో ఫ్లాష్ బ్యాక్స్తోని సాగుతూ ఉంటుంది.
డాక్టర్ గ్రేస్ క్యారెక్టర్లోని ఒక పెద్ద ఫ్లాని ఈ నెరేటివ్ స్ట్రక్చర్ చాలా తెలివిగా దాచిపెట్టింది. అదే ఆయన భయస్థుడు అవడం. తన మీద తనకి అస్సలు నమ్మకం లేదు. అందుకే డాక్టర్ గ్రేస్ ఈ మిషన్కి వెళ్లను అని చెప్పినప్పుడు అవాకి వేరే దారిలేక ఆయనని బలవంతంగా బంధించి కోమాలోకి పంపిస్తుంది. ఆయనకి ఇష్టమున్నా లేకపోయినా ఈ మిషన్లో పంపాల్సిందే అని ఫిక్స్ అయిపోతుంది. అందుకే ఇయర్స్ తర్వాత స్పేస్లో నిద్రలేచిన గ్రేస్కి తన క్యాప్చర్ ముందు జరిగిన విషయాలు ఏమీ గుర్తుండవు. సినిమా క్లైమాక్స్లో ఆయన తన ధైర్యాన్ని నిరూపించుకున్న తరువాతే ఈ పాత మెమరీస్ అన్నీ తిరిగి వస్తాయి. అప్పుడే తను ఎప్పుడూ ధైర్యవంతుడే అని రియలైజ్ అవుతాడు. యావో చెప్పినట్టు కొన్నిసార్లు ఎవరికోసమైనా ధైర్యంగా ఉండాల్సి వస్తే మనం ధైర్యవంతులం అవుతాం. ఇదే మాట తరువాత రాకీతో ఆయన ఫ్రెండ్షిప్కి ఫోర్షాడోలాగా పనిచేస్తుంది. కాని ఇదంతా జరిగే ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గ్రేస్కి ఎర్త్ మీద ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేరు. ఆయన ఎవరికోసం ధైర్యంగా ఉండాలో తెలీదు. అందుకే టైటీ ఆర్బిట్లోకి వెళ్లిన తర్వాత ఎర్త్ మీద ఉన్నప్పుడు ఎంత ఒంటరిగా ఉన్నాడో ఇప్పుడు అంతరిక్షంలో కూడా అంతే ఒంటరిగా మిగిలిపోతాడు. ఈ అనంతమైన విశ్వంలో గ్రేస్కి ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ కనిపిస్తుంది. కొన్ని భయపడినా మరికొన్ని కామికల్గా ఉన్న ఇంటరాక్షన్స్ తర్వాత రాకీ అనే ఏలియన్ లైఫ్ ఫామ్తో కాంటాక్ట్ మొదలవుతుంది. ఆయన చూడ్డానికి రాయిలాగా ఉన్నాడు కాబట్టి అండ్ గ్రేస్కి సిల్వెస్టర్ స్టెలోన్ రాకీ మూవీ అంటే ఇష్టం కాబట్టి ఆ ఏలియన్కి రాకీ అని పేరు పెడతాడు. రాకీ ఎరిడ్ అనే ప్లానెట్ నుండి వచ్చాడు. ఆయన శరీరం చాలా గట్టిగా మెటల్ అండ్ సిలికేట్తోనే నిండిపోయి ఉంటుంది. మన గ్రేస్కి ఆక్సిజన్ కావాలి, కానీ రాకీకి ప్యూర్ అమోనియా అట్మాస్ఫియర్ కావాలి. ఇద్దరూ కలిసి తమ తమ ప్లానెట్స్ని కాపాడుకోవడానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ని సెట్ చేసుకుంటారు. రాకీ తన మ్యూజికల్ టోన్స్తో మాట్లాడితే గ్రేస్ దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. రాకీ అనేది ఒక ఎరిడియన్ స్పీషీస్, ఎరిడ్ ప్లానెట్ నుండి వచ్చినవారు. వీళ్లు చాలా బుద్ధిమంతులు. చూడగానే ఒక పెద్ద స్పైడర్ లైక్ రాక్ లాగా అనిపిస్తారు. వీళ్లకి 5 కాళ్లుంటాయి, కాని కళ్ళుండవు. కేవలం మ్యూజికల్ టోన్స్ అండ్ వైబ్రేషన్స్తోనే మాట్లాడుతూ సోనార్ సహాయంతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహిస్తారు. గ్రేస్ ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి రాకీ పలికే ఆ సంగీతపు స్వరాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఇద్దరూ మంచి దోస్తులైపోతారు. రాకీ స్పేస్షిప్లోకి రావాలంటే రాకీ ఒక ప్రొటెక్టివ్ క్వారంటీన్ షెల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి కావలసిన ఆక్సిజన్ అండ్ అట్మాస్ఫియర్ రాకీకి విషంతో సమానం. మన సూర్యదేవుడిలాగే రాకీ వాళ్ల నక్షత్రం కూడా ఈ స్టార్ ఈటర్ మైక్రోబ్స్ వల్ల డిమ్ అయిపోతుంది. అందుకే వాళ్లు కూడా 23 మంది క్రూతో తమ సొంత ప్రాజెక్ట్ హెయిల్ మేరీని మొదలుపెట్టారు. కానీ ఎరిడియన్స్ ఒక దారుణమైన తప్పు చేశారు. వాళ్లకి రేడియేషన్ గురించి అస్సలు తెలీదు. ఎందుకంటే ఎరిడ్ ప్లానెట్కి చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ చాలా దట్టమైన అట్మాస్ఫియర్ ఉంది. దానివల్ల స్పేస్ నుండి వచ్చే రేడియేషన్ అసలు వాళ్ల ప్లానెట్ సర్ఫేస్ని తాకదు. రేడియేషన్ అంటే ఏంటో తెలియని వాళ్లు దానికి తగ్గ షీల్డింగ్ లేకుండా స్పేస్లోకి వచ్చారు. నిజానికి రాకీ అండ్ తన క్రూవే ఎరిడియన్ చరిత్రలోనే మొదటిసారి ఆర్బిట్ దాటి బయటికి వచ్చినవాళ్లు. వాళ్లకి స్పేస్ అనేది చాలా కొత్తది. టీటీ స్టార్ దగ్గరికి వచ్చేసరికి రేడియేషన్ వల్ల రాకీ తప్ప మిగతా 22 మంది క్రూ చనిపోతారు. రాకీ ఎందుకు బ్రతికాడు అంటే ఆయన ఇంజనీర్ కాబట్టి ఎక్కువ కాలం ఎంజిన్ రూమ్ దగ్గరే ఉండేవాడు. మన షిప్లాగే వాళ్ల క్రాఫ్ట్ కూడా ఆస్ట్రోఫేస్తోనే రన్ అవుతుంది. ఆ పెద్ద ఫ్యూయల్ ట్యాంక్స్ అండ్ అందులో ఉన్న ఆస్ట్రోఫేజ్ మైక్రోబ్స్ ఒక షీల్డ్ లాగా పనిచేసి రాకీని కాస్మిక్ రేస్ నుండి కాపాడాయి. ఇక్కడ గ్రేస్ అండ్ రాకీ కలిసి ఒక పెద్ద సమస్యని క్రాక్ చేస్తారు. టీటీ స్టార్కి ఈ ఆస్ట్రోఫేజ్ మైక్రోబ్స్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాయంటే అక్కడ థియేమీబా అనే మరొక మైక్రోబ్ ఉంది. ఇది ఆస్ట్రోఫేజ్ మైక్రోబ్స్ని తినేస్తుంది. సో ఈ థియేమీబాని తిరిగి తమ సోలార్ సిస్టమ్స్కి తీసుకుని వెళ్తే తమ ప్లానెట్స్ని సేవ్ చేయొచ్చు అని ప్లాన్ వేస్తారు. కానీ ఈ థియేమీబాని ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ఎరిడ్ అట్మాస్ఫియర్కి తగ్గట్టు ఇవాల్వ్ చేయడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. సినిమా సాగుతున్నది కొద్దీ గ్రేస్ అండ్ రాకీ మధ్య ఒక అడోరబుల్ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. ఇద్దరూ కలిసి ఆస్ట్రోఫేజ్ అసలు ఎక్కడ నుండి వస్తోంది అనే మిస్టరీని క్రాక్ చేస్తారు. రాకీకి ఇష్టమైన ఆ మూవీ క్యారెక్టర్ పేరు మీదుగా ఆ ప్లానెట్కి ఏడ్రియన్ అని పేరు పెడతారు. వాళ్ల థియరీ ఏంటంటే ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్లో ఖచ్చితంగా ఆస్ట్రోఫేజ్ని తినేసే ఒక న్యాచురల్ ప్రిడేటర్ ఉండాలి. ఒకవేళ దాన్ని పట్టుకొని దానికి తగ్గ శాంపిల్స్ తీసుకుంటే తమ తమ సన్స్ని కాపాడుకోవచ్చు అని ప్లాన్ వేస్తారు. దీనికోసం ఒక చాలా డేంజరస్ మిషన్ మొదలుపెడతారు.
ఒక 5 కిలోమీటర్ లాంగ్ బాల్ అండ్ చైన్ని ఆ వాలటైల్ అట్మాస్ఫియర్లోకి దింపి ఆ శాంపిల్ని కలెక్ట్ చేయాలి. ఈ క్రమంలో షిప్ ఎంట్రీ అప్పుడే తగలబడే ప్రమాదం ఉన్నా గ్రేస్ బయటకి వెళ్లి ఆ శాంపిల్ని పట్టుకుంటాడు. కాని ఆ ప్రాసెస్లో అన్కాన్షియస్ అయిపోతాడు. షిప్ కూడా ధ్వంసమయ్యే తరుణంలోనే ఉంటుంది. ఇక్కడే మనం రాకీ చేసిన మొదటి పెద్ద సాక్రిఫైస్ చూస్తాం. గ్రేస్ని కాపాడడానికి, షిప్ కోర్స్ని కరెక్ట్ చేయడానికి రాకీ తన ప్రొటెక్టివ్ క్వారంటీన్ క్యాప్స్యూల్ని బద్దలు కొట్టుకుని బయటకు వస్తాడు. మనుషులకి కావలసిన అట్మాస్ఫియర్ రాకీకి విషన్ లాంటిది అని తెలిసినా తను తన ప్రాణాన్ని పణంగా పెట్టి గ్రేస్ని సేవ్ చేస్తాడు. గ్రేస్ నిద్రలేచేసరికి రాకీ చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. ఆ రాయిలాంటి శరీరమున్న ఆ ఏలియన్ని ఎలా బ్రతికించాలో గ్రేస్కి అర్థం కాదు. కాని అదే సమయంలో మిషన్ గురించి కూడా ఆలోచించాలి. పట్టుకు వచ్చిన శాంపిల్ని టెస్ట్ చేస్తే వాళ్ల థియరీ నిజమే అని తెలుస్తుంది. అక్కడ ఆస్ట్రోఫేజ్ని తినేసే ఒక న్యాచురల్ ప్రిడేటర్ మైక్రోబ్ ఉంది. దీనికి టాంబా అని పేరు పెడతాడు. ఇప్పుడు ఈ టాంబాని థియేమీబాలాగా మార్చి రేడియేషన్ని తిట్టుకునేలాగా ఇవాల్వ్ చేయడం మొదలుపెడతారు. కానీ రాకీ హెల్త్ క్షీణిస్తుంది. అండ్ ఈ మైక్రోబ్స్ని సేఫ్గా ప్లానెట్స్కి ఎలా చేర్చాలో అనే పెద్ద ఛాలెంజ్ ముందుంది. టైం గడిచే కొద్దీ రాకీ తన గాయాల నుండి కోలుకుంటాడు. అప్పుడే రాకీకి ఒక విషయం తెలుస్తుంది. గ్రేస్ వచ్చిన మిషన్ సూసైడ్ మిషన్ అని, అంటే తిరిగి వెళ్లే ప్లానే లేదని. ఇక్కడ రాకీ మరో గొప్ప మనసు చూపిస్తాడు. తన దగ్గర ఉన్న ఫ్యూయల్లో కొంత భాగాన్ని గ్రేస్కి ఇచ్చేస్తాడు. దీనివల్ల గ్రేస్ మళ్లీ ఎర్త్కి తిరిగి వెళ్లొచ్చు. దీనికి బదులుగా రాకీ తన ప్లానెట్కి చేరుకోవడానికి ఇంకో 6 ఇయర్స్ ఎక్కువ సమయం పడుతుంది. కాని కనీసం తన దోస్ట్ గ్రేస్ బ్రతికి తిరిగి వెళ్తాడు అని రాకీ సంతోషిస్తాడు. ఇద్దరూ తమ తమ ప్లానెట్స్ని కాపాడుకోవడానికి టాంబా శాంపిల్స్ని తీసుకొని విడిపోయే సమయం వస్తుంది. రాకీ తన దగ్గర ఉన్న స్పెషల్ జీనోనైట్ కంటైనర్స్ని వాడి ఆ శాంపిల్స్ని భద్రపరుస్తాడు. కాని వాళ్లు గుడ్ బై చెప్పుకుని వెళ్లిపోయిన ఒక్క నెల తర్వాత గ్రేస్కి ఒక ఘోరమైన విషయం అర్థమవుతుంది. ఆ టాంబా మైక్రోబ్స్ ఎవాల్వ్ అయ్యి రాకీ ఇచ్చిన ఆ గట్టి జినోనైట్ కంటైనర్స్ని కూడా బద్దలు కొట్టుకుని బయటికి వస్తున్నాయి. ఒకవేళ అవి బయటికి వస్తే షిప్లో ఫ్యూయల్లాగా వాడే ఆస్ట్రోఫేజ్ని తినేస్తాయి. దీనివల్ల గ్రేస్ అంతరిక్షంలో ఎక్కడికో అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. వెంటనే తెలివిగా లైఫ్ సపోర్ట్ని ఆపి షిప్ మొత్తం నైట్రోజన్తో నింపి బయటికి వచ్చిన టాంబాని చంపేస్తాడు. మిగిలిన వాటిని మెటల్ కంటైనర్స్లోకి మార్చి సేఫ్గా ఉంచుతాడు. కాని ఇప్పుడు రాకీ గతేంటి? రాకీ దగ్గర కూడా అదే జినోనైట్ కంటైనర్సున్నాయి. ఖచ్చితంగా ఆ టాంబా బయటికి వచ్చుంటాయి. అండ్ రాకీ దగ్గర వాటిని ఆపడానికి మెటల్ కంటైనర్స్ కూడా లేవు. అంటే రాకీ ఫ్యూయల్ అంతా ఆ మైక్రోబ్స్ తినేస్తాయి. రాకీ అంతరిక్షంలో ఆకలితో చచ్చిపోతాడు. అండ్ తన ప్రపంచం కూడా అంతమైపోతుంది. ఇక్కడే డాక్టర్ గ్రేస్ తన లైఫ్లోని బిగ్గెస్ట్ డిసిషన్ తీసుకుంటాడు. తన సొంత ప్రపంచాన్ని కాపాడే సొల్యూషన్ని ఆటోమేటిక్ ప్రోబ్స్ ద్వారా ఎర్త్కి పంపించేసి తను మాత్రం తన షిప్ని తిరిగి రాకీ వైపుకి తిప్పుతాడు. ఇప్పుడు గ్రేస్కి ఎర్త్కి తిరిగి వెళ్లే ఛాన్స్ లేదు. ఫ్యూయల్ లేక రాకీతో పాటే ఎరిడ్ ప్లానెట్కి వెళ్ళిపోవాలి. కానీ తన ఫ్రెండ్ రాకీని అండ్ ఆయన ప్రపంచాన్ని కాపాడడం గ్రేస్కి అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. చివరికి గ్రేస్ రాకీని రీచ్ అయ్యి ఆయన్ని సేవ్ చేస్తాడు. ఇద్దరూ కలిసి రాకీ ప్లానెట్ ఎరిడ్కి చేరుకుంటారు. అక్కడ అట్మాస్ఫియర్ మనుషులకి తగ్గట్టు లేదు కాబట్టి రాకీ అండ్ తన జాతి గ్రేస్ కోసం ఒక స్పెషల్ హ్యాబిటాట్ని కడతారు. స్టోరీ ఎండ్ అయ్యేసరికి గ్రేస్ ఎర్త్ మీద కిడ్స్కి కాకుండా ఇప్పుడు ఎరిడియన్ కిడ్స్కి సైన్స్ పాఠాలు చెబుతూ ఉంటాడు. దూరంగా ఉన్న మన సన్ మళ్లీ బ్రైట్గా మారుతున్నాడు అనే సిగ్నల్ గ్రేస్కి చేరుతుంది. అంటే తన ప్రపంచం కూడా సేవ్ అయ్యింది అని అర్థం. గ్రేస్ ఇప్పుడు ఒక తొలచలేని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. తను సేఫ్గా ఎర్త్కి తిరిగి వెళ్లాలా, లేక తన ఫ్యూయల్ని వాడి తన ప్రాణ స్నేహితుడిని కాపాడాలా? ఎర్త్ మీద ఉన్నప్పుడు నేను రాను అని ఆయన తీసుకున్న సెల్ఫిష్ డిసిషన్కి ఇది పూర్తిగా ఆపోజిట్. గ్రేస్ తన గురించి ఆలోచించకుండా రాకీని కాపాడాలని ఫిక్స్ అవుతాడు. టాంబా శాంపుల్స్ అండ్ దానికి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఆటోమేటిక్ ప్రోబ్స్ని ఎర్త్ వైపు పంపించి తను మాత్రం తన షిప్ని రాకీ దగ్గరకు తిప్పుతాడు. కొన్నేళ్ల తర్వాత ఎర్త్ మీద ఒక కార్గో షిప్ మంచుకొండాల మధ్య ఉన్న దృశ్యం మనకి కనిపిస్తుంది. సినిమాలో అది ఎక్కడో పూర్తిగా చెప్పకపోయినా ఆస్ట్రోఫేజ్ వల్ల సూర్యకాంతి తగ్గిపోవడం వల్ల ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ ఇప్పుడు ఇలాగే గడ్డకట్టి ఉండవచ్చు. లేదా ప్రపంచం మొత్తం యుద్ధాలతో నాశనమైపోయి ఉంటే ఆర్క్టిక్ లాంటి దూరతీర ప్రాంతాల్లో అవా తన హ్యుమానిటీ సేవింగ్ ప్రాజెక్ట్ని సేఫ్గా నడిపిస్తూ ఉండవచ్చు.
గ్రేస్ పంపిన ప్రోబ్స్ ఎర్త్కి సేఫ్గా చేరుకుంటాయి. దాంతోపాటు గ్రేస్ రికార్డ్ చేసిన వీడియో లాగ్స్ అన్నీ చూసి అవా చాలా సంతోషిస్తుంది. గ్రేస్ని బలవంతంగా ఆ షిప్లోకి ఎక్కించినా అవా ఆయన్ని ఎప్పుడూ నమ్ముతూనే ఉంది. ఆయన తనమీద తాను నమ్మకం కోల్పోయినా ఆమె మాత్రం ఆయన్ని నమ్మింది. ఇప్పుడు ఆస్ట్రోఫేజ్ వల్ల జరిగిన నష్టాన్ని రివర్స్ చేసి మన సూర్యుణ్ణి మళ్లీ బ్రైట్గా మార్చే పని మొదలవుతుంది. నావెల్ ప్రకారం మన సన్ మళ్లీ తన పాత కంచిని తిరిగి పొందుతాడు. ఇక లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఇరాడ్ ప్లానెట్ మీద గ్రేస్ నిద్రలేస్తాడు. ఎరిడియన్స్ ఆయన కోసం ఒక స్పెషల్ బయోడోమ్ని నిర్మించారు. మనం చూస్తుంటే గ్రేస్ అక్కడ ఉన్న ఎరిడియన్ పిల్లలకి ఎర్త్ మీద కిడ్స్కి చెప్పినట్టే సైన్స్ పాఠాలు చెబుతూ ఉంటాడు. తన ఇప్పుడప్పుడే ఎర్త్కి తిరిగి వెళ్లాలనే తొందరలో ఉన్నట్లుగానూ మనకనిపించదు. గ్రేస్ దగ్గర సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. ప్లస్ ఎరిడియన్స్ దగ్గర ఉన్న రీసోర్సెస్ వాడి ఎర్త్కి తిరిగి వెళ్లాలని ప్రయత్నించవచ్చు. కాని ఆయనానికి నిజంగా వెళ్లాలని ఉంటుందా? ఎర్త్ మీద ఆయనకి ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు. ఒకవేళ ఆయన తిరిగి వెళ్ళినా అప్పటికే ఆయనకి తెలిసిన వాళ్లందరూ చనిపోయి ఉంటారు. నావెల్లో మనకేం తెలుస్తుందంటే 16 ఏళ్ల తర్వాత ఎరిడియన్ ఆస్ట్రానమీ హైవ్ నుండి గ్రేస్కి ఒక న్యూస్ వస్తుంది. శ్రీ ఎర్త్ సూర్యదేవుడు మళ్లీ తన పూర్వకంచిని తిరిగి పొందాడు అని. దీనికర్థం గ్రేస్ పంపిన ప్రోబ్స్ ఎర్త్కి సేఫ్గా చేరుకున్నాయి. అండ్ ఆ టాంబా మైక్రోబ్స్ ఆస్ట్రోఫేజ్ని ఆపి మన సూర్యుణ్ణి కాపాడాయి అని. అది తప్ప ఆయనకింకేమీ తెలియదు. ఎంతమంది చనిపోయారు, సివిలైజేషన్ ఎంత నాశనమయ్యింది లేదా ఎర్త్ ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలు ఆయనకి తెలియవు. కానీ మానవజాతి బ్రతికి ఉంది అనే నమ్మకం మాత్రం ఆయనకు కలుగుతుంది. ఒక్క మనిషి, ఒక ఏలియన్ మెయిన్ క్యారెక్టర్స్గా ఉన్న ఈ సినిమా మన హ్యుమానిటీ గురించి చాలా గొప్ప విషయాలు చెబుతోంది. కేవలం హ్యుమానిటీ గురించే కాదు, మనలోని లోతులకి తొంగి చూసి సెల్ఫ్లెస్నెస్ అండ్ ధైర్యాన్ని ఎలా బయటికి తీసుకురావాలో ఇది నిరూపిస్తుంది. ఇక మీ ఒపీనియన్ ఏంటి? ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కథ మీకు ఎలా అనిపించింది? మీరు డాక్టర్ గ్రేస్ స్థానంలో ఉంటే మానవజాతిని కాపాడడానికి అంతరిక్షంలోకి వెళ్తారా? మీ వ్యూస్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కథ ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది. డాక్టర్ రైలాండ్ గ్రేస్ అండ్ రాకీ స్నేహితుల ప్రయాణం అండ్ వాళ్లు చేసిన సాక్రిఫైస్ని మనం చాలా న్యాచురల్గా కవర్ చేశాము. మా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టోరీ ఏంటంటే మూవీ ఫ్యాన్స్ ద్వారా మూవీ ఫ్యాన్స్ కోసమే క్రియేట్ చేయబడింది. మీ సపోర్ట్కి థ్యాంక్స్.